డిఫరెంట్గా మనం ఉంటాయి. ఒకటి ప్రాసెసర్ అటాచ్మెంట్ అయిన మెమరీ లొకేషన్స్ని కూడా మనం ఏం చేస్తాం, అడ్రస్ లొకేషన్స్ అని అంటాం. కానీ మనం ఏది కన్సిడరేషన్ చేస్తాం అంటే ప్రాసెసర్ గురించి అడిగినప్పుడు ఎంతైతే బిట్ స్ట్రక్చర్ ఉందో ఆ బిట్ స్ట్రక్చర్కి సంబంధించిన అడ్రస్ లొకేషన్స్ ఏమున్నాయని తీసుకుంటాం అంతే. ఓకేనా? సో ఇది అర్థమైంది కదా. ప్రాసెసర్ యొక్క మెమరీ లొకేషన్స్ని నెంబర్ ఆఫ్ బిట్స్ని బేస్ చేసుకుంటూ అడ్రస్ లొకేషన్స్ ఎన్ని ఉన్నాయని మనం తెలుసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ దీనికి అటాచ్మెంట్ చేస్తూ ఒక మెమరీ అనేది డిఫైన్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఇది ప్రాసెసర్, ఈ ప్రాసెసర్ని బేస్ చేసుకుంటూ ఒక మెమరీ ఉంటుంది. ఓకేనా? అంతా కూడా ఇక్కడ లొకేషన్స్లో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? లేకపోతే ఈ డేటాని ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఏదో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ ఏ అనే లొకేషన్ ఇక్కడ ఉంది, బి అనే లొకేషన్ ఇక్కడ ఉంది అనుకున్నాం. ఏని బిని ప్రాసెసర్గా తీసుకెళ్ళి ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఏదో మ్యానిపులేషన్ చేస్తుంది. అది ఎడిషన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకేనా? చేసి ఎగ్జిక్యూషన్ మళ్ళీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇది తీసుకొచ్చి సిలో స్టోరేజ్ చేయాలి. ఓకేనా? సిలో స్టోరేజ్ అయింది అంటే ఏదైనా సరే మెమరీ అనేది కావాల్సి వస్తుంది కంపల్సరీగా. ఓకేనా? అందుకనే మన 4th యూనిట్ అంతా కూడా ఈ మెమరీ మీదే ఉంది. సో ఇది కంప్లీట్గా జరగాలి అంటే ఈ ప్రాసెస్, ఓకేనా, మనకి మెయిన్ మెమరీ అని ఒకటి ఉంది. ఆ మెయిన్ మెమరీనే మనం ఏమంటున్నాం, ర్యామ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? దీన్నే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకేనా? దీన్ని మనం వాల్టైల్ మెమరీ అంటామని కూడా చెప్పాను మీకు. ఎందుకు వాల్టైల్ అని అంటామంటే, వాల్టైల్ మెమరీ పవర్ అనేది దానికి సప్లై అయినప్పుడు మాత్రమే అది యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే ఏమవుతుంది, ఇన్యాక్టివ్ అయిపోతుంది. అంటే దాంట్లో ఉన్న అడ్రస్ లొకేషన్స్ ఏవైతే పెట్టామో అవన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి, ఇంకా ఏముండదు అన్నమాట, ఫ్రెష్ కంప్లీట్గా. ఓకేనా? అంటే ఎంత మెమరీలో మ్యానిపులేషన్ చేసిందైనా సరే, ఓకేనా, ఇది ర్యామ్ అయితే కనుక ఏ అనేది పోతుంది, బి పోతుంది, సి పోతుంది. ఏంటి, ర్యామ్ అయితే కనుక. ఓకేనా? సో అందుకనే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. దీంట్లో టైప్స్ ఏమున్నాయి ఇక్కడ నేను రాస్తాను చూడండి. ర్యామ్ అనే దాంట్లో ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో, ఓకేనా, ఫస్ట్ది స్టాటిక్ ర్యామ్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు, ఇది ఆల్రెడీ అయిపోయిందమ్మా, యూనిట్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా అని. ఓకేనా? ఈ స్టాటిక్ ర్యామ్ ఏంటంటే, దీంట్లో ఒక ట్రాన్సిస్టర్ ఉండి ఆ ట్రాన్సిస్టర్ ద్వారా మెమరీని స్టోరేజ్ చేస్తూ ఒక ఫ్లిప్ ఫ్లాప్లో, మళ్ళీ దాని నుంచి ఏదైనా తీసుకోవాలనుకోండి, డేటా బయటికి తీసుకోవాలనుకోండి, మళ్ళీ ఇంకో బిట్ ద్వారా బయటికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? మళ్ళీ అక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది. ఆ ట్రాన్సిస్టర్ బ్యాక్ టు బ్యాక్ పెట్టడం వల్ల ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ పెట్టారు. ఓకేనా? అలాగే ఇక్కడ మెమరీ స్టోరేజ్ కోసం ఒకటి పెట్టారు, మళ్ళీ ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ పెట్టారు. దీన్ని తీసుకొచ్చి ఇలా ఉంది. ఓకేనా? ఏదో ఒక ట్రాన్సిస్టర్ అట్ ఏ టైము ఆన్ అవుతుంది అనమాట. ఆన్ అయినప్పుడు ఏమవుతుందంటే బిట్ స్టోరేజ్ జరుగుతుంది. మళ్ళీ బిట్ స్టోరేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీసుకెళ్లాలంటే ఈ ట్రాన్సిస్టర్ ఎనేబుల్ చేసిన తర్వాత బయటికి తీసుకెళ్తాం, లేదంటే రివర్స్ ఆపరేషన్ మనం పెట్టిన ట్రాన్సిస్టర్ని బేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఓకేనా? పొలారిటీస్ని బట్టి కూడా అవుతూ ఉంటుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ ఎలా అప్లై చేసామో దాని మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ స్టాటిక్ ర్యామ్లో ఏమొచ్చింది, ట్రాన్సిస్టర్ 1 ట్రాన్సిస్టర్ 2 మీద డిపెండ్ అవుతూ ఇక్కడ బిట్ స్టోరేజ్ జరిగిందని అర్థమైంది. దీని డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, రఫ్గా ఒక చిన్న డయాగ్రామ్ గీసాను. ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్. ఓకేనా? బిట్ స్టోరేజ్ జరుగుతూ ఉంటుంది, బిట్ రీడింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే రైటింగ్ ప్రాసెస్ జరుగుతుంది, రీడింగ్ ప్రాసెస్. దీన్నే సెన్స్ ఆర్ రైట్ అని కూడా అంటారు. సెన్స్ అంటే రీడ్ చేయడం, రైట్ అంటే లోపల రావడం. ఓకేనా? డేటా దీంట్లోకి వచ్చింది అంటే రైట్ చేస్తుంది, డేటా ఇక్కడ నుంచి బయటకు ఉందంటే సెన్స్ అయిందని వస్తుంది, లేకపోతే రీడ్ అయిందని చెప్తాను. ఓకేనా? ఈ స్టాటిక్ ర్యామ్ ఏమవుతుంది, ఇంకోలాగా డిఫైన్ చేస్తుంది కదా. సో చేసినప్పుడు దీనికి పవర్ ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, పవర్ ఆగిపోతే జరగదు. అందుకనే బిట్ అనేది అక్కడ ఉన్నా సరే, స్టోరేజ్ అయ్యి ఉన్నా సరే, అక్కడ పవర్ సప్లై లేని కారణంగా ఇది మొత్తం జీరో అయిపోతుంది అన్నమాట.
ఇలాంటిది ఒక్కటే చెప్పాను నేను, అంటే ఫ్లిప్ ఫ్లాప్ ఒక్కటే చెప్పాను. ఇలాంటివి ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. అసలు మన కంటికి కనపడదంతా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా లేదా? సో చాలా పెద్ద మెమరీ. మనం ఇండివిజువల్గా ఒక్కొక్క పెద్ద పెద్ద స్లాట్లో గీసుకుని చూస్తాం. యాక్చువల్గా ఈ ఒక్క డాట్ పెట్టాం కదా, ఆ డాట్లోనే ఆల్మోస్ట్ మనకి ఒక 64 GB మెమరీ స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది ఆ ఒక్క డాట్లోనే. ఓకేనా, మనకు 128 GB ఇవన్నీ ఉన్నా సరే మ్యాక్స్ ఎక్స్టెంట్ హార్డ్ డిస్క్లో అంత దాంట్లో సరిపోతుంది అనమాట. ఓకేనా, సో అలాగే 64, 128 అలా 256, 1 TB స్టోరేజ్ కూడా మ్యాక్స్ ఎక్స్టెంట్ ఎంతలో అయిపోతుంది. అందుకనే ఎస్ఎస్డీలు ఇవన్నీ ఎంత సైజు ఉంటున్నాయేమో, ఓన్లీ ఇంతే సైజు ఉంటున్నాయి. మన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు కూడా ఎంత సైజు ఉంటున్నాయి, ఎంత సైజు ఉంటున్నాయి మహా అయితే, అంతేనా కాదా? గమనిస్తున్నారా? సో అంటే ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయిందో, ఎంత లెవెల్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని చాలా మైన్యూట్గా నానో టెక్నాలజీలో దాన్ని రెడ్యూస్ చేసి ఆల్మోస్ట్ పేపర్ కంటే చాలా థిన్గా చేసేస్తారు. అలాంటి పేపర్స్ ఎన్ని ఉంటున్నాయి, ఒకదానికి ఒకటి అటాచ్మెంట్ చేసేసి బోల్డ్ పెట్టుకుంటూ వస్తారు. ఓకేనా, అదంతా కలిపి ఒక పేపర్ కింద వస్తుంది అంతే లోపల మనం అబ్జర్వ్ చేస్తే. అంత లెవెల్లో మ్యాగ్నెటిక్ టేప్స్ని ఇంటర్నల్గా ఫిట్ అయిపోయి ఉంటాయి. ఓకేనా, ఇది స్టోరేజ్. ఇది స్టాటిక్ ర్యామ్లో బేసిక్గా ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఇంకో ట్రాన్సిస్టర్ని బేస్ చేసుకుని నడుస్తాం. ఓకేనా, ఇది కాకుండా కొంత డేటా స్టోరేజ్ డైనమిక్ ర్యామ్ బేస్ చేశారు. ఏం చేశారు, డైనమిక్ ర్యామ్. ఈ డైనమిక్ ర్యామ్ ఏం చేస్తుంది అంటే ఓకేనా, ఒక ట్రాన్సిస్టర్ దీనివల్ల ఏమైపోయింది, ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అయినప్పుడు ఓకేనా డేటా ఎలాగో స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ అవుతున్న టైం పీరియడ్లో వోల్టేజ్ దీంట్లో కొంత ఎనర్జీని స్టోరేజ్ చేయడం మొదలుపెట్టారు కెపాసిటర్లో. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఒక ఆన్ స్టేట్ ఒక ఆఫ్ స్టేట్ ఇలా ఉంటే ఓకేనా, ఈ టైంలో బిట్ స్టోరేజ్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఒక కెపాసిటర్ అనేది ఛార్జింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా, ఛార్జింగ్ జరిగింది. దాని తర్వాత ఆఫ్ స్టేట్ వచ్చేసినప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా కొంత లెవెల్ ఆఫ్ ఛార్జ్ ఉండిపోవడం వల్ల ఏంటి, కెపాసిటర్లో కొంత లెవెల్ ఆఫ్ ఛార్జ్ ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, సేమ్ ఇదే అవుట్పుట్ ఇలా వచ్చి ఇలా అవుట్పుట్ జనరేట్ అవుతుంది. అంటే ఒకేసారి జీరో అయిపోతుంది. ఒకేసారి జీరో అయిపోవడం వల్ల ఏమవుతుంది, డేటా అంతా కూడా కరప్ట్ అయిపోవడము, లేకపోతే రామ్లో ఉన్నది కూడా కరప్ట్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కొంత కెపాసిటర్ యాడ్ చేసి వీడు తీసుకొచ్చాడు అనమాట. అర్థమైనా? సో దీంట్లో పాజిటివ్ అయినప్పుడు డేటా బిట్ స్టోరేజ్ అవుతుందని, నెగిటివ్ వచ్చినప్పుడు ఏమో సో డిశ్చార్జ్ అవ్వకుండా ఒకేసారి ఇలా అవుతుందని చెప్పేసి సో మళ్ళీ జీరో దగ్గర నుంచి మళ్ళీ ఆన్ స్టేట్లోకి వెళ్తాం, మళ్ళీ జీరో అయిపోవడానికి ట్రై చేస్తారు, మళ్ళీ ఆన్ స్టేట్లోకి వెళ్తుంది. ఇలా ఎక్సెట్రా సైకిల్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో డైనమిక్ ర్యామ్లో ఏం జరిగింది ఇక్కడ అంటే కొంత ఛార్జ్ ఉండడం వల్ల ఒకేసారి డేటా పోకుండా కొంత గ్యాప్, కొన్ని మైక్రో సెకండ్స్ గ్యాప్లో అది డిశ్చార్జ్ అవుతుంది. అలా డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఒకేసారి ఫ్లిప్ ఫ్లాప్ ఆఫ్ అయిపోవడం లేకపోతే ఆన్ అవ్వడం ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అన్నమాట. ఓకేనా, దీంట్లోనే సింక్రనస్ డైనమిక్ ర్యామ్ అని చెప్పేసి అన్నాడు. సింక్రనస్ డైనమిక్ ర్యామ్. సింక్రనస్ అనే ఎప్పుడైతే పడాడో ఇక్కడ ఒక క్లాక్ సిగ్నల్ ఇచ్చినట్టు అనమాట. క్లాక్ సిగ్నల్ ఎలా ఉంటుంది అంటే ఇలా పెడతాడు. ఒక సర్క్యూట్ ఉందనుకోండి ఓకేనా, ఆ సర్క్యూట్లో ఏం చేస్తాడు, ఒక రో కింద అంటే ఒక లైన్ గీసి సర్క్యూట్ లోపల ఒక రివర్స్ వి షేప్ ఒక సైడ్కి వి ఉన్నట్టుగా పెట్టి దాన్ని క్లాక్ అని చెప్పేసి చెప్తాడు. ఈ క్లాక్ సిగ్నల్ ఎప్పుడైతే ఇచ్చాడో మన అర్థం ఏంటంటే ఇలా ఆన్ స్టేట్ ఆఫ్ స్టేట్ ఆన్ స్టేట్ ఆఫ్ స్టేట్స్ కూడా వెళ్తుందని దాని మీనింగ్. ఓకేనా, కంపల్సరీగా ఆన్ ఆఫ్ స్టేట్లో వెళ్తుందని. ఓకేనా, ఈ క్లాక్ సిగ్నల్ బేస్ చేసుకుని నేను ట్రాన్స్మిషన్ చేస్తున్నా, డేటాను బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా, లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా సరే ఎట్ ఏ టైం 1 అయినప్పుడు ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, 1 అయినప్పుడే డేటా రిసీవింగ్ జరుగుతూ ఉంటుంది, డేటా ట్రాన్స్మిటింగ్ జరుగుతూ ఉంటుంది. రిసీవింగ్ ట్రాన్స్మిటింగ్ ఒకేసారి చేసేచ్చు అనమాట. ఓకేనా, సో అలాగే ఆఫ్ అయినప్పుడు కూడా ఏదో ఒక ప్రాసెస్ పెట్టామనుకోండి అది కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా సింక్రనస్గా జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్మిటింగ్కి యాజ్ వెల్ యాజ్ రిసీవర్కి ఒకే టైప్ ఆఫ్ క్లాక్ సిగ్నల్స్ ఉండడం వల్ల ఎట్ ఏ టైం ఇది తీసుకుంటూ ఉంటుంది, ఇక్కడ ఉన్న డేటాని బయటికి పంపించేస్తూ ఉంటుంది.
సో ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటాయి అన్నమాట, అంటే వితౌట్ డిలే. ఇప్పటిదాకా ఏం జరిగేది, ఇక్కడ ఇన్పుట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం స్కేల్లో దీన్ని తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళచ్చు. కానీ ఇదేం చేయొచ్చు, తీసుకున్న ఇమీడియట్గానే దీన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా సింక్రనస్ డైనమిక్ ర్యామ్ అనేది కనిపెట్టారు. అలా సింక్రనస్ డైనమిక్ ర్యామ్ కూడా అయిపోయిన తర్వాత ఇది కూడా నాకు సరిపోవట్లేదు, ఇంత ఎఫిషియెంట్గా నేను టైం సేవ్ చేసినా సరే సరిపోలేదు. సరిపోకపోయేటప్పటికి ఏం చేశారంటే DDR డబుల్ డేటా బిట్ రేట్ సంబంధించిన ర్యామ్స్ని కనిపెట్టారనమాట. ఓకేనా. ఇది డబుల్ ద డేటా అనేది ఏమవుతుంది, నేను ఏదైతే డేటా నేను పంపించాలనుకుంటున్నానో బిట్ రేట్, ఆ బిట్ రేట్లో చాలా స్పీడ్గా పంపించడానికి అవుతుంది. డబుల్ ద ఫార్మేట్లో నేను ర్యామ్లో పెట్టేసి బయటికి పంపించడం జరుగుతుంది. అందుకనే మనకి DDR ర్యామ్స్ అనేవి వచ్చాయి అన్నమాట. ఓకేనా. DDR2 అని, DDR3 అని, DDR4 అని, ఇలాగా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా వచ్చాయి. ప్రస్తుతానికి మనకి మార్కెట్లో ఇవే ర్యామ్స్ ఉంటాయి తప్ప వేరే ర్యామ్స్ ఉండట్లేదు. ఓకేనా. డబుల్ డేటా రేట్ బేస్ చేసుకున్న ర్యామ్స్ ఉన్నాయి. ఓకేనా. ఆ ర్యామ్స్ అన్నీ కూడా దేనికి రిలేటెడ్ అంటే SD ర్యామ్స్ సంబంధించి. ఓకేనా. SD ర్యామ్లోనే ఉన్న ఎవల్యూషన్స్ ఈ 3, DDR2, DDR3, DDR4. ఇక్కడ దాకా ర్యామ్ అనే కాన్సెప్ట్ అయిందండి. ఓకేనా. ర్యామ్ అనే కాన్సెప్ట్ అయింది. ర్యామ్ తర్వాత ఏం చెప్పాడంటే మనకి రామ్ గురించి చెప్పాడు. రామ్ అంటే ఏంటి, రీడ్ ఓన్లీ మెమరీ. ఆ రీడ్ ఓన్లీ మెమరీ గురించి చెప్పుకున్నాం. రీడ్ ఓన్లీ మెమరీ ఏంటంటే ఇది పెర్మనెంట్ స్టోరేజ్ చేస్తూ ఉంటాడు. ఫర్ సపోజ్ మీరు మన మొబైల్ ఫోన్ని నేను కంప్లీట్గా రీసెట్ చేశాను అనుకున్నాను, ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది కదా, ఫ్యాక్టరీ రీసెట్ చేశాను అనుకోండి, ఏమైంది ఇక్కడ డేటా మొత్తం పోయి కరప్ట్ అయిపోలేదు, ఎరేజ్ అయిపోయి, యాడ్ ఆన్ చేసినవన్నీ ఎరేజ్ అయిపోయి నీ OS బ్యాక్గ్రౌండ్ ఏదైతే బై డిఫాల్ట్గా ఉందో అది ఉండిపోయింది. అవునా కదా. సో అంటే OS బై డిఫాల్ట్గా ఉండిపోయిందంటే which can't be deleted by the customer or a user. It will be stored by the manufacturer. ఎవరైతే దాన్ని డిజైన్ చేసి డెవలప్మెంట్ చేశాడో ఆ డెవలప్ చేసిన వాడు మాత్రమే దీన్ని టచ్ చేయగలడు. మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని యూజ్ చేసుకోవడమే తప్ప వేరే లేదు. ఓకేనా. ఎవరు చేయగలరు దీన్ని, ఓన్లీ డిజైనర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే. యూజర్స్ ఎలా ఉంటారు, కస్టమర్స్. ఎవరైతే మనందరం ఉన్నామో మనందరం కస్టమర్సే కదా, ఆర్ యూజర్స్. వీళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు అంతే. కావస్తే నువ్వు ఎన్ని యాడ్-ఆన్స్ అయినా చేసుకోవచ్చు, సపోర్టివ్గా ఉన్న ఎన్ని యాడ్-ఆన్స్ అయినా చేయొచ్చు ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినట్లు. కానీ దాని తర్వాత వెళ్తే ఏమవుతుంది, కొన్ని సపోర్ట్ చేస్తే కొన్ని సపోర్ట్ చేయవు. ఇప్పుడు .exe ఫైల్ నేను మొబైల్ ఫోన్లో ఇన్స్టలేషన్ చేసుకోగలమా, లేదు కదా. సో అలాగే APK ఫైల్స్ని నేను OSలో ఇన్స్టలేషన్ చేసుకోగలనా, లేదు కదా. సో అలాగా ఆ ఫార్మాట్స్ని బేస్ చేసుకుంటూ యూజర్ ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు, వాటి అన్నిటిని యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ ఈ రామ్లో స్టోరేజ్ అయింది మటుకు వీ కాంట్ చేంజ్. ఇప్పుడు నువ్వు కావాలంటే గెస్చర్స్ సంబంధించినవి, లేకపోతే 3 స్లైడ్స్ ఇలా అనుకుంటే స్క్రీన్ షాట్ రావాలని, ఇవన్నీ నువ్వు యాడ్ చేసుకోవచ్చు. కానీ అసలు నువ్వు యాడ్ చేసుకోవడానికి అవకాశం వాడు ఇచ్చాడు కదా, ఇన్ని వెరైటీస్లో వాడు ఇచ్చాడు కదా. వాడు ఇచ్చాడంటే సంవాట్ డిఫరెంట్, అంటే వాడు OSలోనే ఇచ్చాడు, అంటే రామ్లో స్టోరేజ్ అయిన దాంట్లోనే ఇచ్చాడు. అంటే రామ్లో ఏదైతే ఇస్తాడో ఇట్ ఈజ్ ఏ పెర్మనెంట్లీ స్టోరేజ్ ఆస్పెక్ట్ అనమాట, పెర్మనెంట్గా దాంట్లో ఉండిపోతుంది. దీన్ని అందుకనే నాన్ వాల్టైల్ అంటారు. నాన్ వాల్టైల్. ఓకేనా. నాన్ వాల్టైల్ అని ఎందుకంటారంటే ఇట్ కాంట్ బి రిమూవ్డ్ బై ఎనీవన్. వన్స్ స్టోరేజ్ చేసాం రామ్లో అంటే మనం దాన్ని తీయలేం, దాన్ని పక్కన పడేయాలే తప్ప జనరల్గా అవ్వదు. అందుకని ఈ రామ్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో చాలా వెల్వర్స్డ్గా ఉన్నా సరే తర్వాత స్టేజ్ వచ్చేటప్పటికి ఏమైందంటే అది యూజర్ ఫ్రెండ్లీగా లేదనమాట. ఎందుకు యూజర్ ఫ్రెండ్లీగా లేదంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇట్ కాంట్ బి చేంజ్డ్ బై ద ఎనీవన్. కానీ మన యూజర్స్ ఏం చేస్తూ ఉంటాం,
దానికి వేరే వేరే అప్లికేషన్స్, దానికి ఏదో ఒక యాడ్ ఆన్స్ ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. అర్థమవుతుందా లేదా? మనందరం యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాం. అందువల్ల ఏమవుతుంది, దీనివల్ల ఇది ఆగిపోయింది అనమాట రామ్ అనేది. సో నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఎలా స్టార్ట్ అయింది అంటే ప్రామ్ కింద స్టార్ట్ అయింది. అంటే 70 to 80% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ డిఫైన్ చేసిన కంటెంట్ అంతా పెట్టేసి ఇచ్చేసేవాడు. కొంత పార్ట్ మాత్రమే దాన్ని బేస్ చేసుకుంటూ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీని తీసుకొచ్చారనమాట. ఏం తీసుకొచ్చారమ్మా? ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈ ప్రోగ్రామబుల్ అంటే ఏమైంది ఇక్కడ? ద యూజర్ ఆర్ ఏ కస్టమర్ వాంట్స్ టు బి రైట్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆర్ సమ్ రీప్రోగ్రామింగ్ చేసి దాన్ని మనం ఎడిషనల్గా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తే అది నా అప్లికేషన్ తగ్గట్టుగా ఉపయోగపడుతూ ఉండేది. ఓకేనా? బై యూజింగ్ ఆఫ్ సేమ్ రామ్ లొకేషన్సే, దాన్ని మార్చరు, కానీ దానికంటే కొంత ఎడిషనల్గా కొంత మెమరీని పెట్టి ఆ మెమరీలో నువ్వు ఏదైనా మ్యానిపులేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. అర్థమవుతుందా లేదా? కొన్ని అప్లికేషన్స్ యాడ్ చేసుకోవడమో, కొన్ని మ్యానిపులేషన్స్ యాడ్ చేసుకోవడమో, ఏదో ఒకటి ఎడిషనల్గా కొంత మెమరీని వాడు ఇచ్చాడు. ఎవరికి? యూజర్కి లేకపోతే కస్టమర్స్కి. ఓకేనా? వీటితో పాటు మ్యానుఫ్యాక్చర్ ఏదైతే డిఫైన్ చేసి పర్మనెంట్గా స్టోరేజ్ చేసాడో అది కాకుండా వేరేది. ఓకేనా? సో ఇప్పుడు ఏమైపోయింది, మనకి కొంత కస్టమైజేషన్ జరిగింది. ఏమేం జరిగింది ఇక్కడ? కస్టమైజేషన్ జరిగింది. కస్టమైజేషన్ జరగడం అనేది చాలా ఇంప్రూవ్మెంటే కదా. ఎందుకంటే ఫర్ సపోజ్ నేను దీన్ని ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటే ఉంది, బోర్డు లేదనుకోండి, ఏమవుతుంది, నేను మళ్ళీ ఆన్లైన్ సోర్సెస్లోకి వెళ్ళిపోయి దాన్ని తీసుకొచ్చి రావాలి. కానీ ఇక్కడ ఇన్బుల్టే ఒక బోర్డు పెట్టేసాడు కాబట్టి ఏమైంది, రకరకాలుగా పెట్టాడు కాబట్టి సింప్లిఫికేషన్ అయింది, యూజర్ ఫ్రెండ్లీగా మారింది. కానీ ఈ అప్లికేషన్ దీనికి యాడ్ చేయాలి కదా మనం. ఈ అప్లికేషన్ దీనికి యాడ్ చేయాలంటే ఇట్ ఈస్ సమ్వాట్ యాడ్ ఆన్ చేయాలి. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామింగ్ అనమాట అది. ఓకేనా? ఆ అప్లికేషన్ రన్ అవ్వాలన్నా, ఇప్పుడు నేను ఇలా గీసాను అది ఇలా స్ట్రక్చరైజ్ అవ్వాలన్నా సరే అదే కలర్ తోటి ఇట్ ఈజ్ ఇంటర్నల్లీ ప్రోగ్రామ్. అవునా కదా? ఏ ఇంటర్నల్గా ప్రోగ్రామ్ అయింది? యాక్చువల్గా రామ్లో లేదు, ప్రామ్లో జరిగింది అనమాట. అర్థమైందా? అంటే ప్రామ్లో కూడా ఇంత ఎఫిషియెంట్గా జరగదు, బట్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా మోడిఫికేషన్ జరుగుతాయి. ఇప్పుడు ప్రామ్ అంటే అర్థమైంది కదా, లిటిల్ బిట్ మోడిఫికేషన్ విల్ బి మోడిఫైడ్ బై ద కస్టమర్ ఆర్ యూజర్. రామ్లో ఏమైంది, ఓన్లీ ద డిజైనర్ ఆర్ ఏ మ్యానుఫ్యాక్చరర్ కెన్ మోడిఫై ద డేటా. అసలు మోడిఫికేషన్ ఉండదు. ఇంకా ఒకసారి రైటప్ చేసాడంటే ఇంక మళ్ళీ దాని మోడిఫికేషన్ లేదు. అది తప్పు జరిగిందనుకోండి, ఎంటైర్ ఆ హార్డ్ డిస్క్ అంతా వేస్ట్ అయిపోయింది. అర్థమైనా లేదు? హార్డ్ డిస్క్ అని అంటాం కదా మనం, లేకపోతే ఇంటర్నల్ మెమరీ అంటాం కదా ప్రాసెసర్కి, అదంతా కూడా ఏమైపోయింది, మొత్తం జీరో అయిపోయింది. ఫర్ సపోజ్ ఈ అబ్బాయి ఒక అప్లికేషన్ పెడదామని అనుకున్నాడు, అది జరిగింది కదా దాంట్లో, పోనీ ప్రామ్లో జరుగుతోంది, కానీ ఈ అప్లికేషన్కి లిమిటెడ్గా ఇచ్చాడు వాడు. లిమిటెడ్గా మళ్ళీ ఇంకొకసారి ప్రోగ్రామ్ రాస్తే ఆ డేటా ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఇంకొంచెం ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నామంటే అయ్యేదిగా. అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ ఈ అబ్బాయి ఏం చేయాల్సి వచ్చింది, ఉన్న డేటా రాశాడు, ఆ అప్లికేషన్ సక్సెస్ అయిపోయింది. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చెరిపేసి మళ్ళీ ఇంకోటి రాయాలనుకున్నాడు. ఎందుకు మరి ప్రతిసారి రామ్ను కొనుక్కోలేరు కదా. అవునా కదా? ప్రతిసారి నా ఇంటర్నల్ మెమరీ ఫుల్ అయిపోయిన తర్వాత దాన్ని అరేంజ్ చేసుకోవడం ఉందంటే నేను మళ్ళీ వేరే కంటెంట్ని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, అంతేనా కాదు? లేకపోతే కొత్త డివైస్ కొనుక్కోవాలనుకోండి, ఏమవుతుంది, కొంటారు అసలు మొబైల్ ఫోన్స్ కొనరు. అవునా కదా? అందుకని ఏం చేశారు, ఇతన్ని రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది సరిపోక మళ్ళీ అరేంజ్ చేసుకోవడం ఎలాగనే పెట్టారు. ఓకేనా? సో అరేంజ్ చేసుకోవడం ఎలా తీసుకొచ్చారు, ఈ ప్రామ్ను బేస్ చేసుకున్నారు. ఎరేజబుల్ ప్రోగ్రామ్. ఇదేమవుతుందంటే ఎలా ఎరేజ్ చేస్తుంది అంటే యూవీ రే బేస్ చేసుకుంటూ మాస్క్ చేస్తుంది అనమాట. అంటే ఏ పార్ట్ అయితే నేను కావాలి అనుకున్నాను, ఫర్ సపోజ్ ఇదంతా ఉందనుకోండి, ఓకేనా, ఇది ఒక మ్యాగ్నెటిక్ టేప్ అనుకో, ఓకేనా, ఈ టేప్లో నేను ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ మాత్రమే నాకు అక్కర్లేదు అనుకున్నాను, అదే అరేంజ్ చేసుకోవాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాడంటే దీని అంతటినీ కలిపి ఇలా మాస్క్ చేస్తాడు. ఏం చేస్తాడు, మాస్క్ అంటే ఏంటి, మాస్క్, ఫేస్కి మాస్క్ అంటారు, అవునా కదా? సో ఫేస్కి మాస్క్ పెట్టడం వల్ల ఏమవుతుంది, కవర్ అవుతుంది ఆ ఏరియా అంతా, అంతేనా కాదు? సో అలాగే హ్యాండ్కి
కొన్ని గ్లౌజెస్ అని అంటారు. సో ఆ టైప్లో మాస్కింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కవరింగ్ ఆఫ్ సంథింగ్. మనం ఏదైతే ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నామో అది మాస్క్ అవుతుంది అనమాట. రిమైనింగ్ పార్ట్ని ఎక్స్పోజ్ చేసేవారు. ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, యూవీ రేస్ దాని మీద పడితే అది ఎరేజ్ అయిపోయింది అనమాట. ఓకేనా? అలాగ కొంత పార్ట్ ఏదైతే నేను ప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతున్నానో ఆ ప్రోగ్రామ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, ఎరేజ్ చేసుకుని మళ్ళీ వేరే ప్రోగ్రామ్ రాసుకోవడానికి ఉపయోగించేవారు. అంటే సంథింగ్ ప్రామ్ కంటే ఇది అడ్వాన్స్డే కాదు. ఎందుకంటే ప్రామ్లో ఏమైపోయింది, ప్రోగ్రామ్ రాసేవాళ్ళం అయిపోయింది, మళ్ళీ దాన్ని ఎరేజ్ చేయాలంటే ఉండేది కాదు. మళ్ళీ అది పెర్మనెంట్ ఆస్పెక్ట్ కింద అయిపోయింది అన్నమాట. అంటే పెర్మనెంట్ డేటా కింద అయిపోయింది, దాంట్లో మళ్ళీ ఉండేది కాదు. మరి ఇతను ఏం చేస్తాడు, నేను ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆ అప్లికేషన్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకటి కొనుక్కుని కానీ నేను ప్రోగ్రామ్ రాసుకోలేకపోయేవాడిని. అందుకని చెప్పేసి ఏం చేశాడు, ఎరేజబుల్ విత్ ప్రోగ్రామబుల్ అని అన్నాడు. అంటే ఎరేజ్ చేసుకుంటే ఏమవుతుంది, అతని డేటా ఎరేజ్ అయిపోతుంది, మళ్ళీ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు కదా. ఓకేనా? అతను ఒక్కడ యూజ్ చేయక్కర్లేదు, కావస్తే వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, అవునా కదా. సో కొంత పార్ట్ డేటా వేరే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అలా ఎరేజ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది ఇంకా సరిపోలేదు. అంటే నేను రాస్తున్న ప్రోగ్రామ్ కొంత లిమిటెడ్ స్పేసే నాకు ఇచ్చారు. అప్పుడు నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఏమొచ్చిందంటే EEPROM వచ్చింది. ఇది రాస్తున్నప్పుడు, ఇది ఎరేజ్ చేస్తున్నప్పుడు ఏమైంది, ఓన్లీ కొంత పార్ట్ మాత్రమే ఇలా ఎక్స్పోజ్ అవుతూ ఎరేజ్ అయ్యింది. ఇది ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ అయ్యింది. ఏమైంది, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రామ్ అయింది. సో ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ అంటే ఎంటైర్ రో ఉండేది కదా, ఆ రో అంతా కూడా ఒకేసారి ఎరేజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇది ఒక్కొక్కటి ఎరేజ్ అవుతుంటే చాలా టైం టేకెన్ కదా ఎరేజ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకి పెన్సిల్తో చిన్నప్పుడు రాసేవాళ్ళం, ఎరేజర్తో చెరిపితే ఏమైంది ఇదంతా. అదేదో నేను వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేశాను, ఎంటర్ కంట్రోల్ చేయబెట్టి డిలీట్ కొడితే ఏమైంది, మొత్తం పోయిందా లేదా. అంటే అలా రో వైజ్గా చేయడం అనేది మళ్ళీ మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు స్టోరేజ్ కెపాసిటీ పెరిగిపోతుంది. ఒక్కొక్క ప్యాకెట్ లేకపోతే ఒక్కొక్క బైట్ డిలీట్ చేయడం అనేది చాలా టైం టేకెన్ ప్రాసెస్లో ఉండేది. అందుకని ఏం చేశారు, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్లాన్ చేశారు. ఎలక్ట్రికల్ ఎరేజబుల్ ఏమైపోయింది, ఇప్పుడు ఈ రో ఉందనుకోండి, ఈ రో ఫ్యూజ్ అంతటికి ఫ్యూజ్ ఉంటుంది, ఆ ఫ్యూజ్ అంతా ఒక రో కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ ఫ్యూజ్ ఒకసారిగా తీస్తారంటే ఏమైపోయింది, మొత్తం దీంట్లో ఉన్నంత ఎరేజ్ అయిపోయింది. అలా ఈ ఫ్యూజ్ని ఓవర్ రైడ్ చేసేది అన్నమాట. సో ఫ్యూజ్ అనేది ఎప్పుడైతే అక్కడ తీసినట్టుగా అయిపోయేదో, అంటే దానికి సప్లై ఎప్పుడైతే వెళ్ళలేదో ఆటోమేటిక్గా ఇదంతా కరెక్ట్ అయిపోయేది అనమాట. అది మళ్ళీ ప్రోగ్రామ్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా ఎంత మెమరీ అయితే ఉందో అన్ని ఫ్యూజెస్ని చేసేవారు. అందుకనే దీన్ని ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ అన్నాడు. ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ఎందుకంటే దీని సోర్స్ వస్తుంది కదా, ఫ్యూజ్కి సోర్స్ తీసేసేవాడు. తీసేస్తే ఏమైపోయేది, యాక్టివ్నెస్ పోయేది. యాక్టివ్నెస్ ఫ్యూజ్ ఎప్పుడైతే లేదో మొత్తం డేటా అనేది కరెక్ట్ అయిపోయింది అనమాట. సో డేటా అనేది జీరో అయిపోయి మళ్ళీ ఎంటీ లొకేషన్స్ కింద వచ్చేది. మళ్ళీ పవర్ సప్లై ఇచ్చుకుని ఎంత డేటా కావస్తే అంత డేటా రాసుకునేవారు. కాబట్టి స్పీడ్గా డిలీట్ చేయడం కోసం ఎంటైర్ రోస్ వైజ్గా చేసుకుంటూ EEPROM అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకేనమ్మా, అర్థమైందా లేదా. అయినా సరే ఎలక్ట్రికల్గా రో చేసుకుంటున్నా సరే నాకు జీబీలు పెరిగి కొద్దీ ఏమైపోతుంది, ఒక్కొక్కరో అంటే ఎన్ని సంవత్సరాలు పడతారు 1 GB డౌన్లోడ్ చేయాలంటే, అవునండి కదా. ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే మెమరీలో ఒక బైట్ ఉంటుంది ఇలాగా, ఓకేనా. ఒక లొకేషన్లో ఎంత ఉంటుంది, ఒక బైట్ స్టోరేజ్ అయ్యి ఉంటుంది. మనకి 1 GB డేటా అనుకోండి, ఎంత ఉన్నట్టు ఇంటర్నల్గా మెమరీ 0000 అనే లొకేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ, ఓకేనా. 1 GB కదా, అంటే 1 × 1024 MB అయింది, అవునండి కదా. అలాగే 1 × 1024 M మళ్ళీ కన్వర్ట్ చేస్తే ఏమైంది, 1024 KB అయింది. 1 × 1024 1024 1024 బైట్స్ అయ్యేది. ఎంత పెద్ద మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ని లొకేషన్స్ ఉండేవి అనమాట. ఒక్కొక్క లొకేషన్లోనూ అంటే 1000 × 1000 × 1000 చేసినా సరే మనకి ఎంత అయిందమ్మా, 1000 × 1000 10,000 అబోవ్, అవునండి కదా. ఎంత 1000 × 1000 ఎంత అయింది, ఇంకో 1000 చేసాం, అదవుతుందమ్మా లేదా. సో అలా చేసి ఇది బైట్స్, అంటే ఒక్కోటి బైట్ స్టోరేజ్. అలాంటి లొకేషన్స్ ఇన్ని ఉన్నాయి. ఇన్ని లొకేషన్స్ది ఒక్కొక్క బైట్ నేను ఎరైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమైంది, ఈ 1 GB అయితే
అదే నాకు 10 GB అయితే 1 TB అయితే ఎంత స్లో అవుతుంది ప్రాసెస్, అవునా కదా? అలా స్లో అవుతుందని మళ్ళీ గమనించి ఏం చేశారంటే ఫ్లాష్ మెమరీ అని కనిపెట్టారు. ఏంటమ్మా? ఈ ఫ్లాష్ మెమరీ అనేది కనిపెట్టారు. ఫ్లాష్ మెమరీ అనేది ఏం చేస్తుందంటే మనం పెన్ డ్రైవ్ అంటూ ఉంటాం కదా, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లాష్ మెమరీ అది. ఓకేనా? ఈ పెన్ డ్రైవ్స్ ఏం చేస్తూ ఉంటాయి, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అయినా సరే రిసీవ్ చేసుకుంటాయి, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అయినా సరే ఒకేసారి జీరో చేస్తాయి. ఓకేనా? సో ఒకేసారి ఈ ఫ్యూజెస్ అన్నిటిని కలిపి ఒకేసారి ఎనేబుల్ చేస్తాడు. మొత్తం అక్కడ ఉన్న అడ్రస్ లైన్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి. అడ్రస్ బిట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడున్న ఫ్యూజ్ స్ట్రక్చర్ని అంతటినీ ఒకేసారి అరెస్ట్ చేస్తాడు. ఏమైపోయింది? మొత్తం పోయింది. లేదంటే సెలెక్ట్ చేస్తాడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అని, సెలక్షన్లో పోయింది. సో కావాలంటే ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఇంకో పార్ట్, ఇక్కడ ఇంకో పార్ట్ చేయొచ్చు. అలాగా ఫ్లాష్ మెమరీ అనేది అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చింది, స్పీడ్గా డేటా ట్రాన్స్ఫరింగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ నువ్వు ఎంతైనా దాంట్లో ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, ఇంకెంతైనా కావాల్సి ఎన్నిసార్లు అయినా సరే చేయొచ్చు. ఓకేనా? ఈప్రామ్ అనేది కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ని ఎరేజ్ చేసుకోవడం ఉండేది ఈప్రామ్. ఓకేనా? స్క్వేర్ ప్రామ్. అలాగే ఈప్రామ్ కూడా దీనికంటే తక్కువ లిమిట్ తోటి ఎరేజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చేది. కానీ ఫ్లాష్ అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఇన్ఫినిటీ టైం పీరియడ్స్ నువ్వు రైట్ చేసుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు, ఎరేజ్ చేసుకోవచ్చు. 3 ఉన్నాయి. రీడింగ్ ఆపరేషన్ ఉంది, రైటింగ్ ఆపరేషన్ ఉంది, ఎరేజ్ చేసుకునే ఆపరేషన్. ఎన్ని టైమ్స్? ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ టైమ్స్. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా ఎక్కువ. ఈప్రామ్లో ఆల్మోస్ట్ ఒక 10,000 లిమిట్ ఇచ్చాడు అనుకోండి, దీంట్లో 1000 లిమిటే ఇచ్చాడు. అన్నిసార్లు ఎరేజ్ చేసుకోవడానికి ఉంది అవకాశం. అర్థమైందా? అర్థమవుతున్నామా లేదు? సో ఫ్లాష్ మెమరీ ఎందుకు అర్థమైంది కదా. ఈ ఫ్లాష్ మెమరీస్ రావడం, ఓకేనా, దాని యొక్క సైజుని రెడ్యూస్మెంట్ చేసుకుంటూ వెళ్ళి కొద్దీ మనకి ఏమైపోయిందంటే స్టోరేజ్ కెపాసిటీ యొక్క ఇంప్రూవ్మెంట్ కనబడింది అనమాట. స్టోరేజ్ కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. అంటే అందరికీ 1 GB డేటాలు, 2 GB డేటాలు, ఇంటర్నల్ మెమరీలు వచ్చేసుకుంటూ వచ్చాయి. అలాగా 1 TB మెమరీస్ దాకా మొబైల్ ఫోన్స్లోనే వచ్చాయి. అవునండి కదా? అంటే 1 TB ఉందంటే ఎన్ని ఫ్లిప్లాప్స్ ఉన్నాయి దాంట్లో? సైజ్ ఏమైనా మారిపోయిందా? సైజ్ మారలేదు. ఒక్క బిట్ స్టోరేజ్ చేయాలంటే నేను ఒక ఫ్లిప్లాప్ పెట్టాలి, దానికి ఒక ట్రాన్సిస్టర్ పెట్టాలి కంపల్సరీగా, అది స్టోరేజ్ అవ్వాలి అంటే. ఓకేనా? ఇలాగా పెట్టుకుంటూ వచ్చాడు. దీని సర్క్యూట్ ఏంటంటే యాక్చువల్గా ఈ రామ్కి సంబంధించిన సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే ఇది ఒక బస్ లైన్ అని అనుకోండి. ఏంటి? బస్ లైన్. బస్ లైన్ అంటే ఏంటి? మనం బిట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, బిట్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక వైర్ ద్వారా వస్తూ ఉంటుంది కదా కమ్యూనికేషన్, అదనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా +5 volts ఆర్ 0 voltsలోనూ రన్ అవుతూ ఉంటాయి. +5 volts ఆర్ 0 voltsలో రన్ అవుతూ ఉంటుంది. అంటే హై అయితే ఒకలాగా, 0 అయితే ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. 0 ఇవి అవ్వడానికి మళ్ళీ ఒక స్క్వేర్ వేవ్ కావాల్సి వస్తూ ఉంటుంది వీటికి. అంటే 5 ఎలా అవుతుంది, 0 ఎలా అయిపోతుందంటే ఓన్లీ దీని ప్రకారంగా అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తూ ఉంటున్నాం, బస్ లైన్ ఎలా ఉంది కదా, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ యాజ్ వెల్ యాజ్ మనకి ముందు దాంట్లో డయాగ్రామ్ ఎలా అయితే చూపించాడో అలా ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక స్విచ్లా ఉంటుంది అనమాట. ఈ స్విచ్ ఏంటంటే మెకానికల్గా ఇలాగ యాడ్ అవుతుంది, లేకపోతే సెపరేట్ అయిపోతుంది. ఏమవుతూ ఉంటుంది, ఇలా ఓపెన్ లైన్ ఉంటుంది, లేకపోతే ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక లైన్ గీసేస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ 2 ఇలా ఉన్నాయి, ఆ తాళ్ళని ఇలా జాయిన్ చేసినట్టు అవుతుంటుంది, అప్పుడప్పుడు మళ్ళీ వదిలేసినట్టు అయిపోతుంది. ఓకేనా? ఇది ఆన్ అయిన ప్రతిసారి ఏమవుతుందంటే 1 అవుతుంది కదా, 1 అయిన తర్వాత గ్రౌండ్ కనెక్ట్ అయింది అనుకోండి, దీంట్లో స్టోరేజ్ అయిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది ఓపెన్ అయిపోయింది అనుకోండి, యాక్టివ్ హై, ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట డైరెక్ట్గా. ఎక్కడ డేటా ఉంటుంది, దీంట్లో డేటా ఉంటుంది, ఈ డేటా దీంట్లో బయటకు వచ్చేస్తుంది అనమాట. అర్థమైందమ్మా లేదా? ఈ లైన్ ఇటువైపు వెళ్తుంది కదా, దీన్ని వర్డ్ లైన్ అంటారు. అంటే నేను ఏదైతే 1 బిట్టో 0 బిట్టో ఏదో ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం కదా, అది ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. యాక్టివ్ హై, యాక్టివ్ లో అనేది ఈ లైన్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ రెండు ఏం చేస్తున్నాయి, ఓపెన్ అయినప్పుడు బిట్ని బయటికి పంపించేస్తుంది. అదే నేను క్లోజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాయి, బిట్ని తీసుకొచ్చి స్టోరేజ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? అది ఎలా కావాలంటే అలా జరుగుతూ ఉంటుంది, బై డిపెండ్స్ ఆన్ దీని ప్రకారంగా. ఇక్కడ 5 volts 0 voltsలో వస్తూ ఉంటుంది, డేటా స్టోరేజ్ చేయాలా లేకపోతే డేటాను బయటికి పంపించాలని డిసైడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? అర్థమైనా లేదా? ఇక్కడ డేటా స్టోరేజ్ అయిపోయింది అనుకోండి 1 ఉంటుంది, డేటా బయటికి వెళ్ళిపోవాలనుకోండి 0 అనే దాంతో రిప్రజెంటేషన్ చేస్తుంది. ఓకేనా? 1 ఈజ్ రిప్రజెంటేషన్ 5 volts అప్లై చేస్తుంది,
0 వోల్ట్స్ రిప్రజెంటేషన్. ఓకేనమ్మా, ఇది మన రామ్కి సంబంధించింది. ఓకేనా, అలాగే ర్యామ్ గురించి చెప్పాను, ప్రాసెసర్, అసలు మెమరీ అంటే ఏంటని చెప్పాను. ఓకేనా, యూనిట్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ వచ్చి అప్ టు రామ్ దాకా చెప్పాను. ఓకేనా, ఈ ర్యామ్ రామ్తో పాటు మీకు సిలబస్లో యాక్చువల్గా లేదు, కానీ నెక్స్ట్ యూనిట్లో ఒక టాపిక్ ఉంది డైనమిక్ ర్యామ్ రిలేటెడ్లోనే మనకి డిఎంఏ అని అంటారు. ఓకేనా, దీని ఏమంటారంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అని అంటారు. ఇది కూడా మెమరీకి సంబంధించిందే. నేను ఇక్కడ చెప్పేస్తున్నాను 5th యూనిట్లో ఉన్న పార్ట్ ఇది. ఓకేనా, ఎందుకంటే దాని నెక్స్ట్ ఫేజ్ అనమాట ఇది. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా మెమరీయే, ఇది కూడా మెమరీయే. ఈ మెమరీ ఏం చేస్తూ ఉంటుందంటే, ఇప్పుడు నేను ర్యామ్లో స్టోరేజ్ చేస్తున్నానా లేదా? ర్యామ్లో స్టోరేజ్ అయిన ప్రతి దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తున్నాను, ప్రాసెసర్కి ఇవ్వడం మొదలుపెట్టాను. ప్రాసెసర్కి ఈ ప్రాసెసర్ ఏం చేస్తూ ఉంటుంది, ఈ ఎగ్జిక్యూషన్ చేసేసి అవుట్పుట్లు బయటికి ఇస్తూ ఉంటుంది. అవుట్పుట్ బయటికి ఇచ్చి దాన్ని కావాలంటే స్టోరేజ్ మళ్ళీ ర్యామ్ ద్వారా మెమరీలోకి స్టోరేజ్ చేస్తుంది. అది రామ్లో కావచ్చు, ఫ్లాష్ మెమరీలో కావచ్చు. ఓకేనండి, అర్థమవుతుందమ్మా లేదా? స్టోరేజ్ చేయడం మొదలు పెడతాను, అంతేనా? ఇదే కదా ప్రాసెసర్. నాకు ఏది స్టార్ట్ చేయాలన్నా సరే ముందు ర్యామ్లో స్టోరేజ్ అయిపోయిందా లేదా కావాలి. దీనికే మొన్న మన ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. అరే 1 GB డేటా నువ్వు డౌన్లోడ్ చేస్తున్నావు, ఓకేనా, కానీ ర్యామ్ యొక్క కెపాసిటీ అనేది ఉంది, కానీ ఇంటర్నల్గా స్టోరేజ్ నువ్వు ఏదైతే మెమరీలో పెడదాం అనుకుంటున్నావో దాంట్లో 1 GB లేదనుకోండి, అదేం చెప్తుంది, ఇన్సఫిషియంట్ స్టోరేజ్, యాడ్ ద స్టోరేజ్ డివైస్ అని ఉంటుంది. అవునా కదా? సో ఎందుకంటుంది, ముందుగానే చెప్తాను కదా. యాక్చువల్గా అయితే మరి ముందు కొంత దాకా ఫిల్ అయిపోవాలి కదా, కానీ ఎందుకు ఫిల్ అవ్వట్లేదంటే అదంతా వచ్చి ర్యామ్లో స్టోరేజ్ అయ్యి ర్యామ్ నుంచి యాక్చువల్ మెమరీలో స్టోరేజ్ అవడానికి చెక్ చేసుకుంది అనమాట. బిఫోర్ హ్యాండే చెక్ చేసుకుని అంత డేటా ఉంటే మాత్రమే అది స్టోరేజ్ అవుతుంది, లేకపోతే ముందుగానే చెప్పేస్తుంది. అందువల్ల ఇన్సఫిషియంట్ అని చెప్తుంది. అలాగే మెమరీ నుంచి బయటికి తీసుకుని వెళ్ళి అవుట్పుట్ బయటికి ఇవ్వాలన్నా సరే ర్యామ్లో స్టోరేజ్ అయ్యి ర్యామ్ మళ్ళీ ఏం చేస్తుంది, అవతల స్టోరేజ్ దాంట్లో ఎనఫ్ స్టోరేజ్ ఉందా లేదా చెక్ చేసుకుని మాత్రమే బయటికి పంపిస్తుంది, లేకపోతే పంపించదు. బయట నుంచి లోపలికి రావాలన్నా, లోపల నుంచి బయటికి వెళ్ళాలన్నా ముందుగానే అన్ని చెకింగ్ ప్రాసెస్ జరుగుతాయి. ఓకేనా, ఆ చెకింగ్ ప్రాసెస్లో ఏంటి, సఫిషియంట్ స్టోరేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకేనా, ఏదైనా. ఈ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనేది ఏం చేస్తుందంటే బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా, బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా. ఈ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఒక ప్యాకెట్ ఉందనుకుందాం ఫర్ సపోజ్, అంటే గ్రూప్ ఆఫ్ బైట్స్ని కలిపితే ఒక ప్యాకెట్ అని అంటారు, లేకపోతే బ్లాక్ ఆఫ్ డేటా అంటారు. కొన్ని ప్యాకెట్స్ని కలిపితే కొంత బ్లాక్ ఆఫ్ డేటా అంటారు. ఓకేనా, ఆ డేటా ఇలా స్టోరేజ్ లేకపోతే స్టోరేజ్ అయిన దాని నుంచి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ప్రాసెసర్ ఇంటర్ఫీరెన్స్ కావాలి, అంతేనా కాదు? ప్రాసెసర్ యాక్సెప్టెన్స్ చేస్తేనే ఇక్కడి నుంచి బయటికి కానీ బయట నుంచి లోపలికి కానీ వస్తుంది. ఓకేనా, కానీ అలాంటి ప్యాకెట్స్ బల్క్ అమౌంట్లో అయితే ఎంత ఉంటాయి, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్యాకెట్స్ ఉంటాయి. ప్రతి ప్యాకెట్ ట్రాన్స్ఫరింగ్కి ప్రాసెసర్ యొక్క పర్మిషన్ అడిగారు అనుకోండి, ఏమవుతుంది, డిలే అవుతుంది, జరుగుతుంది, కాకపోతే కొన్ని సెకండ్స్ డిలే జరుగుతుంది. ఆ కొన్ని సెకండ్స్ డిలే తగ్గించడం కోసం ఏం చేశారంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనేది కనిపెట్టారు. ఇది ఏం చేస్తుందంటే బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఇక్కడ ఒక మెమరీ నుంచి పంపించాలని అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక మెమరీ నుంచి ప్రాసెసర్కి పంపించాలి, ఈ ప్రాసెసర్ ఈ మెమరీలో స్టోరేజ్ చేయాలి. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే డిఎంఏ కంట్రోలర్ ద్వారా, ఓకేనా, డిఎంఏ కంట్రోలర్ ద్వారా ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ప్రాసెసర్కి దీనికి సిగ్నల్ పంపిస్తుంది. ప్రాసెసర్ దగ్గర ఇది పర్మిషన్ అడిగి డిఎంఏ అనేది డైరెక్ట్ మెమరీని యాక్సెస్ చేసుకుంటుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా లేదా? మళ్ళీ చెప్పండి, చూడండి, మెమరీ రిక్వెస్టెడ్ టు ద ప్రాసెసర్ దట్ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద ఇంటర్నల్ మెమరీ. అది ఫ్లాష్ మెమరీ అని, రోమ్లో కాదు, ఎందుకంటే రోమ్లో మనం పంపించడం, మ్యానుఫ్యాక్చర్ ఒక్కటే చేస్తాడు, అందుకనే ఫ్లాష్ మెమరీ అని రాస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ బల్క్ అమౌంట్ ఆఫ్ మెమరీని ఇక్కడ స్టోరేజ్ చేయాలంటే ఇండివిజువల్ ప్యాకెట్ పంపిస్తున్నప్పుడు ప్రాసెసర్ పర్మిషన్ తీసుకుని ప్రాసెసర్ ఏం చేస్తుంది, నువ్వు పంపించంటే పంపిస్తుంది, లేకపోతే వెయిట్ చేస్తుంది. ఓకేనా, సో ఇలాంటి డిలే జరగకుండా ఏం చేస్తుందంటే డిఎంఏ అనేది డైరెక్ట్ చేస్తుందన్నమాట. దేనికి, ప్రాసెసర్కి. బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా మీ దగ్గరికి వచ్చిన దానికి డైరెక్ట్ మెమరీ యాక్సెస్ నేను ఇస్తానని చెప్పేసి. ఓకేనా, ఎప్పుడైతే డైరెక్ట్ మెమరీ యాక్సెస్ ఇచ్చిందో ప్రాసెసర్ అథెంటికేట్ చేసింది, ఇనీషియలైజ్ చేసి వదిలేస్తుంది. డిఎంఏ అనేది ఏం చేస్తుంది, బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడి నుంచి,
అవతల డివైస్లో ఉన్న మెమరీ నుంచి మన డివైస్లోకి డేటా ట్రాన్స్ఫరింగ్ అయిపోతుంది. లేకపోతే మన దగ్గర నుంచి అయినా సరే బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సేమ్ డిఎంఏ కంట్రోలర్ ద్వారా యాక్సెస్ తీసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. డైరెక్ట్ మెమరీ యాక్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, దీని యొక్క టెక్నికల్ నేమ్ ఎంత అంటే 8255. ఎంతమ్మా? 8255 అనే ఐసీ ద్వారా జరుగుతూ ఉంటుంది. నేను మీకు 4004 అని చెప్పేసి స్టార్టింగ్ క్లాస్లో చెప్పా, యూనిట్ స్టార్టింగ్లో. 4004 ఈజ్ నథింగ్ బట్ ఇంటెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 4-bit ప్రాసెసర్ అని చెప్పాను. అలాగే 8008 అనేది ఓకేనా, ఇంటెల్ 8-bit ప్రాసెసర్ అని చెప్పాను. అలాగే 8086 అనే ఒక ప్రాసెసర్ 16-bit ప్రాసెసర్ అని చెప్పాను ఇంటెల్ వాడిది. అలాగే 32-bit ప్రాసెసర్లు, ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేస్తున్న i5 i7 ప్రాసెసర్లు అన్నీ కూడా 64-bit ప్రాసెసర్లు అని చెప్పాను. అవునండి కా? సో ఇలా ఎవాల్యుయేషన్ వస్తున్నప్పుడు వీటిల్లో కూడా డిఎంఏ కంట్రోలర్స్, అలాగే మరి ఇది ప్యారలల్ ప్రాసెసర్ కదా, ప్యారలల్ నుంచి సీరియల్లో కన్వర్ట్ చేయడం, సీరియల్ నుంచి ప్యారల్లో కన్వర్ట్ చేయడం అనే దానికి మళ్ళీ ఇంకొక ఐసీ కావాలి. అంటే ప్రాసెసర్ ఎప్పుడు కూడా ఒక్కటే వర్క్ చేయలేదు, ప్రాసెసర్ సపోర్ట్ స్ట్రక్చర్ అంతా తీసుకుని మాత్రమే వర్క్ చేయగలం. కానీ దీని యొక్క ప్రాసెస్ ఏంటంటే టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఆ టాస్క్ని విత్ ద హెల్ప్ ఆఫ్ సపోర్టింగ్ ఐసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తీసుకుంటూ ఉంటుంది. ఆ ఐసీస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐసీ అంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్ డిఎంఏ. దాని యొక్క నెంబర్ అంతా 8255. ఓకేనండి. సో డిఎంఏ ద్వారా జరుగుతుంది. క్లియర్ కదా? ఇక్కడ దాకా అర్థమైంది కదమ్మా. సో ఇక్కడ దాకా మనకి ఇది సిలబస్లో లేదు, డిఎంఏ అయితే సిలబస్లో లేదు నాన్న. కానీ నెక్స్ట్ యూనిట్లో డిఎంఏ ఉంది. ఆ నెక్స్ట్ యూనిట్లో మెమరీ గురించే చెప్తున్నాం కాబట్టి ఇక్కడ చెప్పేశాను ఇక్కడ. ఓకేనా? ఈ డయాగ్రామ్ గురించి క్యాజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండమ్మా. ఒక క్లాక్ సిగ్నల్ ఉంది, దీంట్లో వీడు రీడ్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాడు. రీడ్కి కాంప్లిమెంటేషన్ లేదు, అవునా కాదు? అందుకని ఆన్ స్టేట్లో ఉంది. అలాగే రీడ్ ఉన్నప్పుడు రీడ్ యాక్సెస్ స్ట్రోబ్ అంటారు. దీన్ని ఏమంటారు? రీడ్ యాక్సెస్ స్ట్రోబ్. స్ట్రోబ్ సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ట్రిగ్గరింగ్ ఇవ్వడం, నువ్వు వర్క్ చెయ్యి అని చెప్పడం కోసం స్ట్రోబ్ సిగ్నల్ ఇస్తాం అన్నమాట. అది ర్యాష్ సిగ్నల్. దీనికి కాంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి ఆన్ స్టేట్ కాస్త ఆఫ్ స్టేట్లోకి వెళ్తుంది అన్నమాట. ఓకేనా? ఎందుకంటే కాంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు శాస్ ఇదేమవుతుంది? ఇది ఆఫ్లోనే ఉండాలి. అంటే ఆఫ్లో ఉండాలంటే ఆన్ స్టేట్లోనే అవుతుంది. ఓకేనా? అలాగే అడ్రస్ దేనికి సంబంధించిన అడ్రస్ ఇచ్చారు? నువ్వు రీడ్ ఆపరేషన్కి సంబంధించి ఇచ్చారు. అంటే రోస్ రీడింగ్కి, కాలమ్స్ ఏమో రైటింగ్ ప్రాసెస్కి. ఓకేనా? రీడ్ ఆపరేషన్ జరిగింది. సో రీడ్ ఆపరేషన్ జరిగిన తర్వాత డేటా అప్పటిదాకా ఏముంది? యాక్టివ్నెస్ లేదు కదా దానికి, అలా వెళ్తుంది. నెక్స్ట్ స్టేజ్లో చూడండి, ఇక్కడ రీడ్ ఆపరేషన్ జరిగింది, ర్యాష్ స్ట్రోబ్ సిగ్నల్ అనేది మళ్ళీ ఏమైపోయింది? ఇన్యాక్టివ్ అయిపోయింది. ఎందుకంటే స్ట్రోబ్ సిగ్నల్ ఒకసారి ఇస్తుంది, అన్నిసార్లు స్ట్రోబ్ సిగ్నల్ ఇవ్వదన్నమాట. రీడ్ అయిపోయిన తర్వాత ఇస్తుంది మళ్ళీ కావాలంటే. సో అలాగే కాలమ్ సిగ్నల్. ఓకేనా? రో యాక్సెస్ స్ట్రోబ్, కాలమ్ యాక్సెస్ స్ట్రోబ్. ఈ కాలమ్ అనేది యాక్సెస్ అయింది. సో కాలమ్ ఎప్పుడైతే యాక్సెస్ అయింది ఏమవుతుంది? రీడ్ ఆపరేషన్ జరిగిన తర్వాత అందరినీ తీసుకెళ్ళిపోయి వేరే చోట రైట్ చేయాలి. అంటే అడ్రస్ బస్లోనో లేకపోతే వేరే అడ్రస్ లొకేషన్లోనో స్టోరేజ్ చేయాలి కాలమ్ బిట్. సో తీసుకొచ్చిన వెంటనే ఏ బిట్స్ వస్తున్నాయంటే D0 అనే బిట్, D1, D2, D3 అండ్ సో ఆన్. ఈ సైకిల్స్లో అంటే ఇక్కడ లైన్స్ గీసాడు కదా, ఇది ఒక సైకిల్లో D0 అనే బిట్ వెళ్ళింది, నెక్స్ట్ సైకిల్లో D1 వెళ్ళింది, ఆ నెక్స్ట్ సైకిల్లో D2, ఆ నెక్స్ట్ సైకిల్లో D3. ఇలా ఒక్కొక్క బిట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఒక బిట్ ట్రాన్స్ఫర్ అవడానికి బిట్ రేట్ ఇలా ఇచ్చాడు ఇక్కడ ఒక సైకిల్. మేబీ ఒకే సైకిల్ అంటే ఒక ఆన్ స్టేట్ ఒక ఆఫ్ స్టేట్లో 10 బిట్స్ అయినా, లేకపోతే ఒక 1000 బిట్స్ అయినా, లేకపోతే ఆల్మోస్ట్ ఒక 128 బిట్స్ అయినా సరే అలాగా వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్క సెకండ్లో అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ మనకి ఎలాబరేటెడ్ కోసం ఒక సైకిల్లో ఇలా వెళ్ళిందని చూపించాడు. కానీ యాక్చువల్గా ఏమవుతుంది? ఒక సైకిల్లోనే థౌజండ్స్ ఆఫ్ బిట్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి. ఓకేనా? కానీ ఆ థౌజండ్స్ ఆఫ్ బిట్స్ వెళ్తున్నప్పుడు మనకి తెలియదు కాబట్టి ఎలా వెళ్తున్నాయో ఒక సైకిల్లో ఒక బిట్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా చూపించాడు యాక్చువల్గా. ఓకేనా? సో లేటెన్సీ టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ లేటెన్సీ ఏంటంటే స్టార్టింగ్ ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి, ఇన్పుట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి మధ్య ఉన్న టైం పీరియడ్ ఎంత అయితే ఉందో దాన్ని లేటెన్సీ టైం పీరియడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, లేటెన్సీ అంటే ఏంటి? డిలే. ఇప్పుడు సపోజ్ ఒక అలారం జనరేషన్ మీరు పెట్టుకోవాలి. ఓకేనా? మీకు 4 o'clock పొద్దున్నే లేద్దాం అనుకున్నారు, అలారం పెట్టారు. అది 4:10కి మోగింది అనుకోండి, లేకపోతే 5 o'clock మోగింది అనుకోండి, ఏమవుతుంది? డిలే వచ్చింది. నువ్వు అలారం జనరేట్ 4 o'clock అని పెడితే అది 1 hour తర్వాత ఎనేబుల్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? లేటెన్సీ టైం పీరియడ్ 1 hour వచ్చిందని.
లేటెన్సీ టైం పీరియడ్ అంటే నువ్వు చెయ్యాలి 4 o'clockకి, కానీ అది డ్యూ టు సమ్ డిలేస్, లేకపోతే అది సరిగ్గా పని చేయకపోవడం వల్ల, లేట్గా పని చేయడం వల్ల ఏమవుతుంది, 1 hour షెడ్యూల్ వస్తుంది. ఆ 1 hour షెడ్యూల్ తర్వాత మాత్రమే అది అవుతుందంటే అక్కడ 1 hour లేటెన్సీ టైం పీరియడ్ వచ్చినట్టు. DDR అన్నారు సరే అండి, డబుల్ డేటా రేట్ SD RAM అని చెప్పేసి అనుకున్నాం కదా, అవన్నీ దీంట్లో ఉంటాయి. ఈ డయాగ్రామ్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, దానికి సంబంధించిన సేమ్ అలాగే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని అన్నీ ఉంటాయి, చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రో అడ్రస్ ల్యాచ్ అనేది కాలమ్ అడ్రస్ ల్యాచ్ అనేది సెపరేట్ అవుతుంది. శాస్ అన్నాడు కదా, కాలమ్ అడ్రస్కి సంబంధించిన స్ట్రోబ్ సిగ్నల్. ర్యాస్ అంటే రో అడ్రస్ స్ట్రోబ్ అని అన్నాం, ఓకేనా. రోస్ని యాక్టివేట్ చేయడానికి, కాలమ్స్ని యాక్టివేట్ చేయడానికి. రోస్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 16,000 సంథింగ్ అని ఉంది, అవునా కదా. ఇంకా దీని యొక్క బేస్ దానికి వెళ్ళిపోతే మనం, సో ఇక్కడ చూడంండి 5-bit డికోడర్ ఇచ్చాడు ఇక్కడ, అవునా. అంటే నేను చెప్పాను 2^5లోకి వెళ్తుందమ్మా అని చెప్పాను, అవునా కదా. 2^5 = ఎంత, 32. అంటే W0 నుంచి W31 దాకా వచ్చింది. అలాగే దీనికి సంబంధించిన సెన్సార్ రైట్ సర్క్యూటరీకి ఎనేబుల్ అయింది. ఇక్కడ 5-bit కాలం ద్వారా 32/1 మల్టీప్లెక్సర్కి అటాచ్మెంట్ అయింది, ఓకేనా. సో ఇన్పుట్స్ అలాగే అవుట్పుట్స్ రిసీవింగ్ ప్రాసెస్లు, రైటింగ్ ఆపరేషన్స్ అంతా కాలంలో జరుగుతున్నాయి. దాని అడ్రస్ లొకేషన్స్ ఎంత మెమరీలో స్టోరేజ్ చేయాలి, ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా జరగాలనేది రో బిట్స్లో జరుగుతుంది. అంటే నువ్వు రీడింగ్ ఆపరేషన్ చేయాలంటే రోస్లోని, రైటింగ్ ఆపరేషన్ చేయాలంటే కాలమ్స్ ద్వారానే జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఇలాగా మనకి సర్క్యూటరీ అనేది డిఫైన్ అవుతుంది, ఆర్కిటెక్చర్స్ డిఫైన్ అవుతాయి. ఇలాగా రో డికోడరు, కాలమ్ డికోడర్ తోటి ఎనేబుల్ అవుతూ ఉంటుంది. సేమ్ అదే దాన్ని అక్కడ ఎంత బిట్ వచ్చింది, 32 వచ్చింది కదా, ఇక్కడ 60,384 రోస్ వచ్చినాయి మనకి, ఓకేనా. అలాగే సెన్సార్ రైట్ సర్క్యూట్స్, కాలమ్ డికోడర్స్ ఉన్నాయి. ఇవన్నీ ర్యామ్కి సంబంధించినవి. ఇవన్నీ సేమ్ అదే సెల్ అరే, రో డికోడర్, కాలమ్ డికోడర్లతోటి అదే డయాగ్రామ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట, కంటిన్యూస్గా. రోసు కాలమ్స్ డివైడ్ అయ్యాయి కదా, రోసు కాలమ్స్ డివైడ్ అయిన దాంట్లో ఒక్కొక్క దాంట్లోనూ సర్క్యూటరీ ఈ విధంగా ఉంటుంది. 4 రిప్రజెంటేషన్స్ ఎన్నైతే మనం తీసుకున్నాం అన్నీ. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ D0 నుంచి 32 bits తీసుకున్నాం, ఆడ ఓన్లీ 4 bits తీసుకున్నాం. రీడ్ ఓన్లీ మెమరీ గురించి చెప్పాను. ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది, ఒకలాంటి స్విచ్ జాయిన్ అవుతుందని చెప్పాను, అవునండి కదా. మీకు సర్క్యూటరీలో ఇందాక ఏం చెప్పాను, రామ్లో ఇక్కడ ఉన్న P అనే పాయింట్ దగ్గర ఏమవుతూ ఉంటుంది, జాయిన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ సర్క్యూట్గా ఉండిపోతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని రామ్ అనేది జరుగుతుంది. ప్రామ్ అనేది ఉంటుంది, EEPROM అనేది ఉంటుంది, E2PROM ఉంటుంది, EEPROM కానీ E2PROM కానీ ఏదైనా అనొచ్చు మనం. ఫ్లాష్ మెమరీ ఉంటుందని చెప్పానండి, ఓకేనా. దీంట్లోనే ఫ్లాష్ కార్డు, ఫ్లాష్ డ్రైవ్స్ అని ఉంటాయి. డైరెక్ట్ మెమరీ యాక్సెస్ గురించి చెప్పాను ఇప్పుడే. DMA అనేది ప్రాసెసర్కి ఒక బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేసి మెమరీలోకి, స్టోరేజ్కి డైరెక్ట్ అయిపోతుంది అనమాట అది, ఓకేనా. మెమరీ హైరార్కీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఇది రాసుకోండి ఎంత లోపల, మెమరీ హైరార్కీ.